ఇక్కడే గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ దీవి కోల్కతా నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో సుందర్బన్ ప్రాంతంలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో జరిగే అతిపెద్ద జాతరలో ఇది ఒకటి. జనవరి మధ్యలో వచ్చే మకర సంక్రాంతి పండుగ సమయంలో ఈ పవిత్ర తీర్థయాత్ర స్థలానికి భారీ సంఖ్యలో భక్తులొస్తారు. పవిత్ర గంగానదిలో స్నానమాచరించి పూజిస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గంగానదికి మన దేశంలో ఎంత విలువ ఉందో. ఇది భక్తికి, శ్రద్ధకు నిలయం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే గంగాజలం అంటేనే పవిత్రతకు మారుపేరు కదా. మరి అలాంటి నీరు ఎందుకు కలుషితం అవుతుంది? స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచే గంగా ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల జాబితాలో ఎలా చేరింది? ఇది నిజంగా ఆశ్చర్యకరం, దురదృష్టం. అయినప్పటికీ గంగానది తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. ఎందుకంటే ఈ నదికి తనను తాను శుభ్రం చేసుకునే శక్తి ఉంది. గంగా నీటిలో బ్యాక్టీరియా ఫేజ్ అనే వైరస్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయట. గంగానది దోమల వంశాభివృద్ధిని అడ్డుకుంటుంది. అందుకే ఈ నీటిలో దోమ పుట్టదు. అలాగే క్రిములు కూడా ఉండవు. ఒకప్పుడు గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో ఇవి చాలా ఎక్కువగా